రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖలో మరికొన్ని కీలక సంస్కరణలకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గణనీయంగా చికిత్సా విధానాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. కొత్తగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 754 ప్రొసీజర్లను అనుమతించారు. మొత్తంగా ఆరోగ్యశ్రీ కింద 3118 చికిత్సా విధానాలు వచ్చాయి. అలాగే జిల్లాలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రులు, సిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్ అన్నీ కూడా సంబంధిత జిల్లాలోని మెడికల్ కాలేజీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఫ్రీబీస్ కేసులో వైఎస్ఆర్సీపీ అఫిడవిట్ దాఖలు చేసింది. సంక్షేమ పథకాలపై సుప్రీంకోర్టులో ఇంటర్వ్యూన్ పిటిషన్ దాఖలైంది. వైఎస్ఆర్సీపీ తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఈ పిటిషన్ను దాఖలు చేశారు. ప్రజల సంక్షేమం ప్రభుత్వాల బాధ్యతని, ప్రజాధనాన్ని సరైన పద్ధతిలో వెచ్చించడమే ఇక్కడ ప్రధాన అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. అనంతపురం జిల్లా కలెక్టర్ ఆఫీసులో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకంపై అధికారులతో రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ చైర్మన్ అజయ్ కల్లం సమీక్ష నిర్వహించారు. అక్టోబర్ 2న రాష్ట్ర వ్యాప్తంగా 1500 గ్రామాలకు జగనన్న భూ హక్కు పత్రాలను జారీ చేస్తున్నామన్నారు. రీసర్వే చేయడానికి జిల్లాలో సరైన సదుపాయాలు లేక కాస్త ఆలస్యమైందని తెలిపారు. 2023 నాటికి సత్యసాయి, అనంతపురం జిల్లాలో 160 గ్రామాలకు భూ హక్కు పత్రాలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నర్సరావుపేట పల్నాడు బస్టాండ్లోని మయూరి సెంటర్ వద్ద దివంగత నేత వైఎస్ఆర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూమి పూజ నిర్వహించారు. అన్ని రకాల అనుమతులతోనే వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే కొందరు కావాలనే రాజకీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సెప్టెంబర్ 2న వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి తెలిపారు. అభివృద్ధిలో భాగంగా వైఎస్ఆర్ జిల్లా కమలాపురంలో మార్కెట్ యార్డ్ నందు 1,60,00,000 రూపాయలతో నూతన షాపింగ్ మాల్కు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. నిరుద్యోగ యువత కోసం షాపింగ్ కాంప్లెక్స్ను కడుతున్నామన్నారు. దీంతో కొంతమందికి జీవనోపాధి కలుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే కోరారు. సచివాలయ వ్యవస్థతో నిజమైన గ్రామ స్వరాజ్యం వచ్చిందన్నారు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో 40 లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, 21 లక్షలతో రైతు భరోసా కేంద్రం భవనాలను ఎంపీ వంగాగీత, కలెక్టర్ కృతికా శుక్లాతో కలిసి ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నాడు నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల రూపురేఖలు మారుతున్నాయన్నారు జిల్లా కలెక్టర్ కె మాధవీలత. గత 3 దశాబ్దాలుగా కొత్తగా ఏర్పాటు చేసుకుని జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. నిడదవోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో 3.7 కోట్ల రూపాయలతో అదనపు గదుల మౌలిక వసతుల కల్పన పనులకు స్థానిక ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలం గోవిందపల్లిలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన రోడ్లను ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో రోడ్లు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంతో పాటు గోమాతను, భూమాతను రక్షించాల్సిన అవసరం ఉందన్నారు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి. సమాజాన్ని రసాయన ఎరువుల దుష్ప్రభావం నుండి రక్షించేందుకు టీటీడీ ప్రారంభించిన గో ఆధారిత ఉత్పత్తుల వినియోగం యజ్ఞంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తిరుపతి హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. గో ఆధారిత వ్యవసాయం అభివృద్ధికి టీటీడీ అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. సచివాలయ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించడంతో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సచివాలయం ఉద్యోగులు. అనంతరం ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా ప్రొహిబిషన్ ధ్రువపత్రాలను అందుకున్నారు. సంక్షేమ పథకాల అమలుకు సీఎం వైఎస్ జగన్ ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ జిల్లా చీడికలో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ఆదేశాలతో గ్రామాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేశామన్నారు కురసాల కన్నబాబు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్ నెరవేర్చుతున్నారని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరిలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ముస్లిం బజార్లో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో ఈ నెల 24న సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన ఏర్పాట్లను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ వెంకయ్యమ్మ పరిశీలించారు. ఎటువంటి అవాంతరాలు జరగకుండా సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు బాలినేని శ్రీనివాసరెడ్డి సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఉప్పాల వాసుబాబు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో 30 కోట్ల రూపాయలతో జలజీవన్ మిషన్ నిధులతో ఇంటింటా కుళాయి పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. దీనిలో భాగంగా భీమడోలులో 1.5 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఓవర్హెడ్ ట్యాంక్ పనులకు ఎమ్మెల్యే వాసుబాబు శంకుస్థాపన చేశారు.
నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఇన్ఫ్లో కన్నా అవుట్ఫ్లో ఎక్కువగా ఉండడంతో నీటి మట్టం తగ్గింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 22,96,431 క్యూసెక్కుల ఇన్ఫ్లో కాగా అవుట్ఫ్లో 3,50,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 209.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. ప్రకాశం జిల్లా మండమూరు మండలం పోలవరంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి స్థానికుల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు ఎమ్మెల్యే మద్దిశెట్టి. పార్టీలు కులమతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు గురించి లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ నెరవేర్చారని గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా కతలగేరిలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పాల్గొండ ఎమ్మెల్యే కళావత్ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో ఎమ్మెల్సీ విక్రాంత్తో కలిసి ఆమె గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు ఎమ్మెల్యే వివరించారు. సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థతో పారదర్శకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం గంగన్నగూడెంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాల అమలు తీరు గురించి తెలుసుకున్నారు. దేశంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చ జరగాలన్నారు సీఎం కేసీఆర్. మేడ్చల్ మల్కాజ్గిరి సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం కేసీఆర్ ప్రసంగించారు. ఏ సమాజం అయితే ఏ ప్రజలైతే ఆలోచన లేకుండా నిద్రాణమై నిర్లక్ష్యంతో ఉంటారో వారు దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు. విచ్ఛిన్న శక్తులు దుర్మార్గులు నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగిస్తారని సీఎం కేసీఆర్ తెలిపారు. నాణ్యతలు ఏమాత్రం రాజీ పడకుండా నూతన సెక్రటరియట్ నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని కేసీఆర్ ఆర్ఎండ్బీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని అధికారులను ఆదేశించారు. సెక్రటేరియట్లోని అన్ని విభాగాల పనులు అద్భుతంగా సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. నూతన సచివాలయ నిర్మాణం పనులను కేసీఆర్ పరిశీలించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రభావవంతమైన శక్తివంతమైన ఆసియా యూరోప్ నాయకుల సమావేశంలో పాల్గొనాలంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. జ్యూరిచ్ వేదికగా జరగనున్న ఆసియా లీడర్స్ సిరీస్ మీటింగ్ నిర్వాహకుల నుంచి కేటీఆర్కు ఇన్విటేషన్ వచ్చింది. ఈ సమావేశంలో యూరోప్ ఆసియాలకు చెందిన 100 మంది అత్యంత ప్రభావశీలమైన నాయకులు పాల్గొంటారు. అక్టోబర్ 4న ఈ సమావేశం జరగనుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 21న మునుగోడులో భారీ బహిరంగ సభకు హాజరవుతారు షా. తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. బహిరంగ సభా వేదికగా పార్టీ భవిష్యత్ కార్యాచరణను అమిత్ షా ప్రకటిస్తారన్నారు. బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని చెప్పారు తరుణ్ చుగ్. రేవంత్ రెడ్డిపై మరి శశిధర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో కల్లోలానికి కారణం టాగు రేవంత్ అని అసహనం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పార్టీకి నష్టం చేసే పనులు చేస్తున్నారని మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో రేవంత్ తీరు బాగోలేదన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ఐటీ సోదాలు సంచలనం రేపుతున్నాయి. హైదరాబాద్లోని వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ ప్రధాన కార్యాలయంలో 20 మంది ఐటీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టింది. అలాగే ఏపీ తెలంగాణలో ఏకకాలంలో 10 చోట్ల ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. వాసవి గ్రూప్ వ్యాపార లావాదేవీలపై ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. రాజకీయ స్వార్థం కోసమే తనపై అభియోగాలు మోపుతున్నారని మండిపడ్డారు క్యాసినో మీడియేటర్ చికోటి ప్రవీణ్. ఇక తనను చంపేందుకు కూడా సుపారీ ఇస్తున్నట్లు తెలుస్తోందన్నారు. ఇందుకు సంబంధించిన విదేశాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు భద్రత కల్పించాలని రాష్ట్ర హైకోర్టును సూచించిన రాష్ట్ర ప్రభుత్వం ఇంకా పోలీస్ సెక్యూరిటీ ఇవ్వలేదన్నారు. తన ప్రైవేట్ జూలో ఉన్న అన్ని జంతువులను చట్టప్రకారమే పెంచుతున్నట్లు వెల్లడించారు. బీజేపీ టీఆర్ఎస్ పోటాపోటీ ప్రచార హోర్డింగ్స్తో జనగామలో హైటెన్షన్ నెలకొంది. బండి సంజయ్కు సవాల్ విసురుతూ టీఆర్ఎస్ హోర్డింగ్స్ వెలిశాయి. జనగామలో అడుగుపెట్టాలంటే నీతి ఆయోగ్ సిఫార్సును నిధులు తేవాలని డిమాండ్ చేశారు. అటు బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఇరు పార్టీల ఫ్లెక్సీలతో టెన్షన్ నెలకొంది. మంచిర్యాల జిల్లాలో ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. తీరం దాటి పంట పొలాలను వరద ముంచుతోంది. కోటపల్లి వేమనపల్లి మండలాల్లో 1000 ఎకరాల్లో పంటలు నీట మునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక సరిహద్దు ప్రాంతాల వరకు ప్రాణహిత వరద ఉధృతి పెరుగుతుండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న సిపిఐ పార్టీ జిల్లా 3వ మహాసభల్లో ఆ పార్టీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. మోదీ ప్రధాని అయ్యాక ప్రచారాల జోరు పెరిగి పథకాల అమలు శూన్యమైందని చాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడానికి ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. స్వార్థ ప్రయోజనాల కోసమే రాజగోపాల్ రెడ్డి మునుగోడులో ఎన్నికలు తీసుకొచ్చారని తెలిపారు. వచ్చే 19, 20 తేదీల్లో జరిగే రాష్ట్ర కమిటీ మీటింగ్లో చర్చించి పార్టీ భవిష్యత్ ప్రణాళికలను ప్రకటిస్తామన్నారు.
స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని వనస్థలిపురం ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేసిన ఎమ్మెల్యే రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. ఆపదలో ఉన్న వారికి దాతలు చేసిన రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇందుకోసం యువత ఇలాంటి కార్యక్రమాల్లో ముందుండాలని ఎమ్మెల్యే కోరారు. సిద్దిపేట జిల్లాలో ఇటీవల నూతనంగా ఏర్పాటు చేసిన అక్బర్పేట మండలాన్ని రద్దు చేయాలని మిరుదొడ్డి మండల పరిరక్షణ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కొంతమంది స్వార్థపూర్త రాజకీయాల కోసం మిరుదొడ్డి మండలాన్ని విచ్ఛిన్నం చేశారని కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అక్బర్పేట మండల ఏర్పాటును రద్దు చేయకపోతే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఒక్క మునుగోడు నియోజకవర్గంలోనే 40,000 మందికి పింఛన్లు అందిస్తున్నామన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. పరిపాలన సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త కలెక్టరేట్ ఆఫీస్ సేవలు త్వరలోనే అందుబాటులోకి వస్తాయన్నారు సబితా ఇంద్రారెడ్డి. వరంగల్ జిల్లాలో పోచమ్మ తల్లి శ్రావణమాసం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. పూతురాజుల నృత్యాల మధ్య పెద్ద సంఖ్యలో మహిళలు అమ్మవారికి బోనాలు సమర్పించారు. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో వచ్చే బుధ ఆదివారాల్లో అమ్మవారికి బోనాలు సమర్పిస్తామని మహిళలు తెలిపారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు గోల్డెన్ ఇస్కాన్ టెంపుల్ ముస్తాబైంది. దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. 3 రోజుల పాటు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లా కూడేరులో పలు ఎరువుల షాపుల్లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్న 2 షాపులను గుర్తించారు. దీంతో ఆ షాపులపై కేసు నమోదు చేశామని విజిలెన్స్ అధికారులు వెల్లడించారు. రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్వల్పకాలిక రుణాన్ని సకాలంలో చెల్లించే రైతులకు వడ్డీ రాయితీ పథకాన్ని ప్రకటించింది. స్వల్పకాలానికి 3 లక్షల వరకు రుణం తీసుకున్న రైతులకు వడ్డీలో 1.5% రాయితీ ఇవ్వనుంది. కేంద్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ప్రభుత్వం బడ్జెట్లో 34,846 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం ఈ మొత్తాన్ని నేరుగా రుణాలు ఇచ్చే బ్యాంకులు, సహకార సంస్థలకు చెల్లిస్తుంది. బిల్కిస్ బానోపై లైంగిక దాడి కేసులో దోషులుగా తేలిన 11 మందిని గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడంపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ప్రధాని మోదీ చెప్పే మాటలకు చేసే పనులకు ఎంత తేడా ఉంటుందో చెప్పడానికి ఇదే నిదర్శనం అంటూ ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహిళల భద్రత, గౌరవం ప్రసంగాలకే పరిమితమా అని ప్రశ్నించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా దీనిపై కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ఢిల్లీలో రోహింగ్యాలకు ఈడబ్ల్యూఎస్ ప్లాట్ల కేటాయింపు వ్యవహారంపై కేంద్ర హోంశాఖ క్లారిటీ ఇచ్చింది. అక్రమంగా భారత్లో నివసిస్తున్న విదేశీయులు చట్ట ప్రకారం డిటెన్షన్ సెంటర్స్లోనే ఉంటారని స్పష్టం చేసింది. బక్కర్వాలా ప్రాంతంలో రోహింగ్యాలకు ప్లాట్లు కేటాయించారని ఢిల్లీ ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. ఆశ్రయం కోరిన వారికి భారత్ ఎప్పుడూ అండగా ఉంటుందంటూ కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన ట్వీట్ మొత్తం దుమారానికి కారణమైంది. భారత్ చైనా కలిపి సైనిక విన్యాసాలు నిర్వహించనున్నట్లు డ్రాగన్ పేర్కొంది. రష్యాలో ఈ నెల చివరిలో జరగనున్న వోస్తోక్ 2022 విన్యాసాల్లో భారత్ సైతం పాల్గొంటుందని చైనా రక్షణ శాఖ వెల్లడించింది. రష్యా, చైనా సైన్యాల మధ్య ఉన్న సహకారంలో భాగంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ బలగాలను రష్యాకు పంపిస్తున్నట్లు డ్రాగన్ తన ప్రకటనలో పేర్కొంది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న సంతోషం ఎక్కడా దొరకదని, అందుకే విదేశీ సంబంధాలు వద్దనుకున్నానని చెబుతోంది హీరోయిన్ ఊర్వశి రౌతేలా. విదేశీయుడిని వివాహం చేసుకుంటే ఇక్కడ కుటుంబానికి దూరం అవుతామనేది తన అభిప్రాయం అన్నది. క్యాబిల్, పాగల్, పంటి, హేట్ స్టోరీ 4 వంటి చిత్రాల్లో హిందీలో నాయకిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ తార తెలుగులో బ్లాక్ రోజ్ అనే సినిమాలో నటిస్తోంది. ఆది సాయి కుమార్, పాయల్ రాజ్పూత్ జంటగా నటిస్తున్న సినిమా తీస్మార్ ఖాన్. సునీల్, పూర్ణ ఇతర కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్జీ గోగన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 19న ఈ సినిమా విడుదల కానుంది. ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్గా ప్రసిద్ధి పొందిన క్రిష్ చిత్రాలు ఈ సిరీస్లో ఇప్పటికే 3 సినిమాలు తెరకెక్కగా ఇప్పుడు 4వ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు. కథా రచనను ముగించే దశకు దర్శకుడు రాకేష్ రోషన్ చేరినట్టు తెలుస్తోంది. కథ లాక్ అవగానే సినిమా సన్నాహ కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. 2013లో క్రిష్ 3 సినిమా విడుదలైంది. మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్ జాక్విన్ ఫెర్నాండెస్పై ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది. 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో ఆమెకు పాత్ర ఉన్నట్లు ఈడీ గత కొద్ది నెలలుగా జరుపుతున్న దర్యాప్తులో తేలిచింది. ఈ ఏడాది ఏప్రిల్లో ఈ కేసుకు సంబంధించి జాక్విన్ చెందిన 15 లక్షల రూపాయల నగదు, 7 కోట్ల విలువైన వస్తువులను ఈడీ అటాచ్ చేసింది.
ప్రముఖ సినీ నటుడు నాజర్ నటిస్తున్న ఓ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్లోని తెలంగాణ పోలీస్ అకాడమీలో సినిమా షూటింగ్ కొనసాగుతూ ఉండగా జరిగినటువంటి ప్రమాదంలో నాజర్కు గాయాలయ్యాయి. నాజర్ మెట్లు దిగుతున్న సమయంలో జారి కింద పడడంతో గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదంతో అప్రమత్తమైన చిత్ర యూనిట్ నాజర్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.